ఏడడుగులు నడుద్దాం అనుకున్న ప్రేమ, 8 ఏళ్ల నమ్మకం చివరికి శవంలా తేలుతుందని ఆ అమ్మాయి కూడా ఊహించలేకపోయింది. బ్రతుకున్నప్పుడు ఎలాగో తాళి కట్టలేదు. కనీసం నా శవానికైనా తాళికట్టు సాయి, ఇదే నా చివరి కోరిక. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాసిన చివరి లేఖ ఇది. అసలు 8 ఏళ్లపాటు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఎందుకు మోసం చేశాడు? ఒక మంచి కెరియర్ ఉన్న అమ్మాయి ఎందుకు ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది? ఈరోజు ఈ వీడియోలో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక గుండెల్ని పిండేసే యథార్థ ప్రేమకథ గురించి మాట్లాడుకుందాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కీర్తి చాలా తెలివైన అమ్మాయి. మంచి చదువు, పద్ధతిగల కుటుంబం. అనుకోకుండా ఆన్లైన్లో ప్రకాశం జిల్లాకు చెందిన సాయి సుమంత్ పరిచయమయ్యాడు. మొదట స్నేహంతో మొదలైన వీరి బంధం సాయి మాటలు, నమ్మకంతో ప్రేమగా మారాయి. దేవుడి సాక్షిగా చచ్చే వరకు నీ చెయ్యి వదలను అని ఒట్టేసి మరీ నమ్మించాడు సాయి. వీరి ప్రేమలో ఒక మంచి విషయం ఏంటంటే తొందరపడి పెళ్లి చేసుకోకుండా ఇద్దరం కెరియర్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అనుకున్నట్టే కీర్తి కష్టపడి చదివి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. సాయి కూడా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇద్దరూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. 8 ఏళ్లు గడిచిపోయాయి. 2 కుటుంబాలకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు కూడా. హైదరాబాద్లో సెటిల్ అవుదాం, ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం అని కీర్తి అడిగినప్పుడే అసలు కథ మొదలైంది. సాయి రోజురోజుకి మాట దాటివేయటం మొదలుపెట్టాడు. ఇంకొద్ది రోజులు ఆగుదాం, ఇప్పుడు కాదు అంటూ నెట్టేసుకుంటూ వచ్చాడు. 8 ఏళ్లగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు చూసి కీర్తి తట్టుకోలేకపోయింది. బతిమలాడింది, ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను బతకలేను, ప్లీజ్ నన్ను మోసం చేయకు అని వేడుకుంది. కాని మోసగాడి మనసు కరగలేదు. కీర్తికి తెలియకుండా ఖతర్ నుండి ఇండియా వచ్చి కట్నం ఆశకో లేదా ఇంకేదైనా కారణంతో మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు సాయి. ఈ నిజం తెలిసిన క్షణం కీర్తి ప్రపంచం కూలిపోయింది. 8 ఏళ్ల నమ్మకం, ప్రేమ అంత అబద్ధమా అని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. ముంబైలోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుంది. వెళ్తూ వెళ్తూ ఒక సూసైడ్ నోట్ రాసింది. నా ప్రేమ సాయికి మాత్రమే అంకితం. బ్రతికుండగా తాళి కట్టలేదు, కనీసం నా శవానికైనా తాళికట్టు అని రాసి కన్నుమూసింది. ఆఖరికి ఆ అమ్మాయి కన్నవాళ్లు కన్నీళ్లతో కూతురి మృతదేహాన్ని సాయి ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లోని వాళ్లు తలుపులకి లాక్ చేసి పారిపోయారు. సాయి అప్పటికే ఖదర్ పారిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ సంఘటన వింటుంటే ఒకవైపు బాధ, మరోవైపు విపరీతమైన కోపం వస్తోంది. ఒక అమ్మాయి జీవితంతో 8 ఏళ్ల నమ్మకంతో ఆడుకొని వేరే పెళ్లికి సిద్ధపడటం ఎంతవరకు న్యాయం? ఇలాంటి మోసగాళ్లకు చట్టం ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి. కీర్తికి మంచి చదువు, నెలకు వేలల్లో జీతం ఇచ్చే ఉద్యోగం ఉంది. ప్రేమగా చూసుకునే కన్నవాళ్లు ఉన్నారు. ఒక మోసగాడి కోసం ఇవన్నీ వదిలేసి ప్రాణం తీసుకోవటం సరైన నిర్ణయమేనా? మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాడు మిమ్మల్ని ఏడిపించడు. మోసం చేసిన వాడి కోసం ప్రాణం ఇవ్వటం కంటే ధైర్యంగా నిలబడి వాడి ముందు గొప్పగా జీవించి చూపించాలి. ప్రేమికుడు మోసం చేస్తే జీవితం అయిపోలేదు. కన్నవాళ్ల ప్రేమ కంటే ఏ మోసగాడి ప్రేమ గొప్పది కాదు. ప్రేమ పేరిట మోసం చేసే ఇలాంటి సైకోల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.